నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కు కాంగ్రెస్ లో న్యాయం జరగాలంటూ ఆయన అభిమానులు దీక్షకు దిగారు. కాంగ్రెస్ కు సంజయ్ రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. సంజయ్ కు పదవి ఇవ్వాలంటూ సంతకాల సేకరణ జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ధర్మపురి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కి న్యాయం జరగాలంటూ నిజామాబాద్ నగరంలో ధర్నాకు దిగారు యువత. సంజయ్కి గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పేసి నిజామాబాద్ నగరంలో సంజయ్ అనుచరులు ఇలా నగరం నడిబొడ్డున ఇలా ధర్నాకు దిగారు. ప్రస్తుతం ప్లకార్డులను ప్రదర్శిస్తూ ధర్మపురి సంజయ్కి న్యాయం చేయాలని చెప్పేసి వారంతా ప్లకార్డులను పెడుతున్నారు. అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి అనే దానిపైన వారిని మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఎందుకు మీరు నిరాహార దీక్ష కూర్చున్నారు? ఈరోజు మేము ఇక్కడ దీక్ష చేయడానికి కారణము మా సీనన్న కొడుకు మున్నూరు కాపు ముద్దుబిడ్డ సీనన్న కొడుకు అయినటువంటి తొలి మేయర్ సంజయ్ అన్న ఆయనకు ఒక పదవి కావాలి. ఆయన అడుగుజాడల్లో చాలామంది నడవాలని ఆశిస్తున్నారు నిజామాబాద్లో. మరి కాంగ్రెస్ వాళ్ళని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నని పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నని మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఆయనకు ఒక పదవి ఇచ్చి అలా సీనన్నకు ఇప్పుడు ఆయన ఎన్ని సేవలు చేసిండో ఈయన కూడా చెయ్యాలనేసి మేము కోరుకుంటున్నాము. ఆయన అడుగుజాడల్లో మేము కూడా నడవాలనుకుంటున్నాము. ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చి మా మున్నూరు కాపు వాళ్లకు న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, మీరు ఏంటన్నా మీ డిమాండ్ ఏంటి? నిజామాబాద్ నగరంలో కుల మతాలకు అతీతంగా అన్ని కుల సంఘాల వారి ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. మా ధర్మపురి సంజయ్ అన్నకి కాంగ్రెస్ పార్టీలో ఒక సముచిత స్థానాన్ని ఇవ్వాలని, ఒక కీలకమైన పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి వారి అభిమానులము వివిధ కుల సంఘాల వారి అందరం కూడా ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొన్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి సోనియమ్మ గారికి అతి సన్నిహితులుగా పనిచేసినటువంటి దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు, నిజామాబాద్ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి, 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారి తనయుడైనటువంటి తొలి నిజామాబాద్ నగర మేయర్ ధర్మపురి సంజయ్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఒక రికగ్నైజేషన్ లేకుండా చూస్తుంది. కాబట్టి ఆయనకు ఒక ప్రాపర్ రికగ్నైజేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము సంజయ్ అన్న అభిమానులము వివిధ కుల సంఘాల వారి అందరం కూడా ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొన్నాము. గతంలో డి శ్రీనివాస్ గారి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, ఈ యొక్క కుటుంబాన్ని మేము ఆదుకుంటాము, సంజయ్ అన్న గారికి ఒక ప్రాపర్ హోదా కల్పిస్తామని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క హామీని వారు నిలబెట్టుకోవాలని చెప్పేసి వివిధ సంఘాల వారి అందరం కూడా ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అతి తొందరగా సంజయ్ అన్న గారికి ఒక కీలకమైన పదవిని ఇచ్చి ప్రోత్సహించాలి. అప్పుడు మన సంజయ్ అన్న గారు కూడా కాంగ్రెస్ పార్టీని నిజామాబాద్ జిల్లాలో మరియు నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇదే ఫ్లెకార్డ్స్లో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చి కాంగ్రెస్కు పెద్ద దిక్కైన డిఎస్ వారసుడికి అన్యాయమా, ఇదేనా ఆయనకు పార్టీ అర్పించే నివాళి అంటూ ఇక్కడ ప్లకార్డ్స్ పెడుతున్నారు. సీఎం గారు డిఎస్ గారి సమాధి ముందు నిలబడి ఆయన వారసుడికి సరైన న్యాయం చేస్తామని స్వయంగా మీరు ఇచ్చిన మాట మీరే నిలబెట్టుకోలేరా అంటూ ప్లకార్డ్స్లో ప్రదర్శిస్తూ వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్కు సంబంధించిన మరో సీనియర్ నేత కూడా ఉన్నారు. సార్, చెప్పండి, ఎందుకు ఈ డిమాండ్? అసలు డిమాండ్ ఏం లేదు సార్, మా ప్రియతమ నాయకుడు ధర్మపురి సంజయ్ గారికి వారు 5 సంవత్సరాలు మున్సిపల్ కార్పొరేషన్లో తొలి మేయర్గా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. మరి ఆయన మచ్చకకు ఆ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ నీటి సమస్యలు ఉండే, మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఆయనకే దక్కింది. మళ్ళీ మున్సిపాలిటీ హిస్టరీలో ఇప్పటి వరకు పబ్లిక్ కొరకు దర్బార్ ఏర్పాటు చేసుకొని నెహ్రూ పార్క్ రోజు సాయంత్రం కూర్చుంటుండే. మరి బీదవారు కానీ ఎవరన్నా బస్కు పోవడానికి డబ్బులు లేకుంటే అప్పటిదప్పుడు వారికి ఇస్తుండే.
మరి ఎవరైనా కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా అప్పటిదప్పుడు వారికి బట్టల సాయం, ఆర్థిక సాయం, ఎన్నో విధాలుగా సాయం చేసిన ఘనత ఆయనకు దక్కింది. మరి ఆయనకి ఈనాడు మన యొక్క కాంగ్రెస్ పార్టీ మరి గత 2 సంవత్సరాల కింద వచ్చిన గవర్నమెంట్లో మరి ఆయనకు ఒక సముచిత న్యాయం కల్పించి ఒక ఉచిత ఏదైనా కానివ్వండి ఆయన ఒక పార్టీ పరంగా న్యాయం చేయాలని చెప్పి సోనియమ్మకు, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే గారికి, మా యొక్క ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఆన్ డిమాండ్ కాదు, ఓన్లీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయనకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇది మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో సంజయ్కి పార్టీలో తగిన గుర్తింపు, తగిన హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తన దగ్గరికి ఏదైనా పని మీద వచ్చేటువంటి వారికి తాను న్యాయం చేయలేకపోతున్నారు. గతంలో మాజీ మేయర్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేసినటువంటి సంజయ్ గారు డిఎస్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగింది. అలాంటి వ్యక్తి తనయుడికి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో మంచి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.